నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై హైకోర్టు సీరియస్ అవుతోంది, అక్షింతలు వేస్తోంది అనేటువంటి దానికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో నోటిఫికేషన్ లోపు కేసుల వివరాలు వాళ్ళకి కావాలని చెప్పి ఏపీ డీజీపీని అడిగితే స్పందించుకోవడంపై హైకోర్టు సీరియస్ అవుతోంది. మరి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఏపీ డీజీపీకి హైకోర్టు ముట్టుకాయలు అక్షింతలు వేసిందన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అభ్యర్థులు సంబంధించిన ఏవైతే కేసులు ఉన్నాయో దానికి సంబంధించి సో దాని గురించి ఏమంటారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిపక్షాన్ని వేటాడారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళ నాయకులందరిపైన కూడా కేసులు విపరీతంగా పెట్టారు. కమ్యూనిస్టుల పైన కూడా, సిపిఐ, సిపిఎం. అంటే ఎవరైతే ప్రశ్నించే గొంతుందో ఆ గొంతును నొక్కేశారు. మీడియా పైన కేసులు, అపోజిషన్ పైన కేసులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల మీద కూడా మనం చూసాము ఎలా నిర్బంధకాండ, అణిచివేత 5 ఏళ్లలో జరిగిందో. కొత్త కొత్త జీవోలు కూడా తెచ్చారు కదా. మనం ఎప్పుడన్నా జర్నలిస్టుల మీద కేసులు చూసావా? అలాంటిది జర్నలిస్టుల పైన దాడులు, కేసులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళంతా రేపు నామినేషన్ వేయాలి. ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించింది కదా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్. వీళ్ళు కనుక నామినేషన్ వేయాలంటే వీళ్ళ మీద కేసు హిస్టరీ ప్రొడ్యూస్ చేయాలి. మనకుంది అది అఫిడవిట్. నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల లిస్ట్ ఇవ్వాలి, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి అని ఆ కేసుల లిస్టు కూడా దానికి అటాచ్ చేయాలి. నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా అఫిడవిట్లో 32 పేజీలు కేసులే ఉంటాయి. ఆయన ఎన్ని కేసులు, ఏ స్టేషన్లో ఏ కేసు ఉంది, ఏంటి, సిబిఐ 12, ఈడీ 9, ఇట్లా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కూడా కేసులు పెట్టారు కదా. ఆయన్ని జైలుకి పంపారు కదా 53 రోజులు. ఆయన రేపొద్దు నామినేషన్ వేయాలి కుప్పంలో. వేయాలంటే మరి ఆయన తన కేసు హిస్టరీ, నేరాలు, నా పైన ఇన్ని అభియోగాలు ఉన్నాయి, పలానా స్టేషన్లో పలానా కేసు ఉందని ఆయనకేం తెలుసు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన విమర్శలు చేస్తుంటాడు. అట్లాగే పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు కొత్త రూల్ ఏంటి, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఆ రంగనాయకం మీద అసలు పోస్ట్ ఫార్వర్డ్ చేసిందనే కేసు పెట్టేశారు ఎల్జీ పాలిమర్స్లో. ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు మీద ఏ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు. ఉన్న కేసులు, తెలిసిన కేసులతో ఆయన కనుక అఫిడవిట్ వేసాడు అనుకో, ఏం జరుగుద్ది? వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగు ఇదిగో పలానా కేసులు ఉన్నాయి ఇంకా ఆయన పైన, ఆ కేసులు ఆయన కావాలనే కప్పిపెట్టాడు, చూపించలేదు కాబట్టి ఆయన నామినేషన్ క్యాన్సిల్ చేయండి అంటారు. ఇట్లా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు, ఎలా వాళ్ళపైన కేసులు అనేకం ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇవాళ హైకోర్టులో వేశారు. ఏంటి పిల్, మా మీద ఏ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో మాకే తెలియనంతగా కేసులు పెట్టారు ఈ 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసు అధికారులు కొంతమంది వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారు, బిహేవ్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, అక్రమ నిర్బంధాలు చేశారు. కాబట్టి మీరు మాకు కనీసం ఒక మెయిల్ చేయండి. ఏంటి, మా మీద ఏ కేసులు ఉన్నాయో మీరే మాకు వివరాలు ఇస్తే మేము అటాచ్ చేసి నామినేషన్ వేస్తామని ఒక పిల్ వేసింది. హైకోర్టు ఏం చేసింది? ఎవరికి పంపుద్ది? అది పోలీసుకి పంపుద్ది. వాళ్ళు ఏదో అడిగారు, అబ్బాయి వాళ్ళకి ఆ వివరాలు ఇవ్వండి అని డీజీపీకి పంపించింది. డీజీపీ ఇంతవరకు దాని మొహం చూడాల. ఎవరా డీజీపీ? కసిరెడ్డి. మన కసిరెడ్డి గారు అసలు అదేగా కసి. ఆయన అంత కసి అంటున్నాడనే ఆయన డీజీపీ చేశారు కదా రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవాళ మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకింత కసి? తెలుగుదేశం పార్టీ పైన, ప్రతిపక్షాల పైన ఆయన ఎందుకు ఇంత కసిపెట్టాడు? ఇవాళ మీరు వాళ్ళ కేసు లిస్ట్ ఇస్తే ఏం లేదు, వాళ్ళ కేసులు పెట్టడం తప్పు, ఇంత పెద్ద ఎత్తున ఐపీసీ దుర్వినియోగం చేయడం తప్పు. అసలు ఆ ఇండియన్ పీనల్ కోడ్ అక్కడ జేపీసీగా మారిపోయింది, జగన్ పీనల్ కోడ్ అంటున్నారు. వీళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్, వీళ్ళు చేసిన ఐపీఎస్లు వీళ్ళు కాస్త జేపీఎస్లు అయిపోయారు, జగన్ పోలీస్ సర్వీస్ అంటున్నారు. ఎప్పుడన్నా ఉందా ఇంత అప్రదిష్ట ఆంధ్రప్రదేశ్ పోలీస్కి? అసలు 22 మంది ఐపీఎస్లని, వైసీపీ కార్యకర్తలని పురంధేశ్వరి పెద్ద పిటిషనే పంపింది. అవును, ఈసీకి.
దాంట్లో ఈయన ప్రథమ ముద్దాయి. ఎవరు? మన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరు? సిఎస్ జవహర్ రెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, మొత్తం వీళ్ళందరి పైన సీతారామాంజనేయులు, సిద్ధార్థ కౌశల్, ఒకళ్ళు కాదు కదా, కొల్లి రఘురామిరెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గం. మనం చూసాం ఎలా తీవ్రమైన అవినీతి అభియోగాలు. అరే, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి మిథున్ రెడ్డిను అవినాష్ రెడ్డి భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. ఆయన ఏదో దుబాయ్ బినామీ ఖాతాలో ఆ నిధులు జమ అయ్యాయని చెప్పి ఆమె అభియోగం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎస్లు ఇంతగా వైసీపీ కార్యకర్తలుగా మారి ఎన్ని తప్పుడు కేసులు పెట్టారని, ఆ కేసుల సమాచారం ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి డీజీపీ గారికి? అసలు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి? ఆయన ఏమని చెప్తున్నాడు? నిన్న హైకోర్టులో సమాధానం ఏమి ఇచ్చారు? మాకు అన్ని పోలీస్ స్టేషన్లో సమాచారం తీసుకోవడానికి కొంత టైం కావాలి అని ఏదో అంటారు. ఇప్పటికిచ్చిన సమయం చాలదనా? అది కూడా చెప్పింది హైకోర్టు. ఏమన్నారు? ఏఐ ద్వారా సమాచారం తెప్పించుకోవటం అతి సులభం. నువ్వు 3 గంటల్లో ఇచ్చేయచ్చు వాళ్ళు అడిగిన సమాచారం, 3 రోజుల్లో ఇవ్వచ్చు. ఎందుకు ఇంత మీరు చేస్తున్నారంటే దీని వెనుక స్కెచ్ అన్నమాట. దీని వెనుక ఒక కుట్ర కోణం ఉంది. ఒక కుతంత్రంతోనే ఇప్పటిదాకా వాళ్ళు అడిగిన సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు అనేది ధృవపడిపోతుంది. దానికే తీవ్రమైనటువంటి అక్షంతలు వేసిందనమాట హైకోర్టు. ఇవాళ పోలీస్ అధికారులకు డీజీపీకి అక్షంతలు వేయటం ఇవాళ కాదు, 5 ఏళ్లుగా చూస్తున్నాం. గతంలో ఎంతమంది డీజీపీలు పనిచేశారమ్మా? 17 మంది ముఖ్యమంత్రుల హయాంలో ఈ 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎంతమంది డీజీపీలు చేశారే. గతంలో ఏ డీజీపీ అయినా ఈ విధంగా ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నారా? ఎందుకు ఇలా అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళకు వచ్చే జీతాలు చాలకనా? వాళ్ళు ఉండేది 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఉండేది 5 ఏళ్ళు, రాజశేఖర రెడ్డి ఉన్నది 5 ఏళ్ళు. ఉన్నాడా అప్పుడు రాజశేఖర రెడ్డి? రాజశేఖర రెడ్డిని నమ్ముకుని మీ జీవితాలు నాశనం చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని మీ జీవితాలు నాశనం చేసుకుంటారా? చంద్రబాబు ఉండేది 5 ఏళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడా? కిరణ్ వెంటే పోతారా వీళ్ళు? వీళ్ళు 30-40 ఏళ్ళు సర్వీస్ చేయాలా? మీరు ఓత్ ఏం తీసుకున్నారు? మీ మాన్యువల్ మీకు ఏం చెప్తోంది? మీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి? ముస్సోరీలో మీకు ఇచ్చిన సెక్షన్ ఏంటి? ఇదా? అధికార పార్టీని నమ్ముకుని మీ జీవితాలని మీ కుటుంబాలని రోడ్ల మీద పరేసుకుంటారా? అంటే అదేమంటే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది అధికార పార్టీ కొమ్ము కాశాం కాబట్టి వాళ్ళ పాదాభివందనాలు చేశారు కాబట్టి ఎమ్మెల్సీ చేశాడు కేసీఆర్ ఎవరో కలెక్టర్ని, ఎంపీగా నిలబెడుతున్నాడు ఇప్పుడు అనుకుంటే ఆయనతో పాటు మీరు పోతారా? ఎక్కడున్నాడు కేసీఆర్ ఇవాళ వెంకటరామరెడ్డికి రక్షణ ఏంటి? రేపొద్దున ఎంపీగా నిలబడ్డా ఓడిపోతే అదే కలెక్టర్గా ఉంటే ప్రజాసేవ కోసం కదా మీరు వచ్చింది. ప్రజా రక్షక భటులా వీళ్ళు భక్షక భటులా అని అడుగుతున్నారు. మార్చేసుకోండి పేరు. ఏంటి ఈ పోలీసుకు ఉన్న కాప్షన్ ఏంటి? నువ్వు చూసావా? వాళ్ళ టోపీల మీద ఏముంటుంది? వాళ్ళ భుజాల మీద ఏముంటుంది? సత్యమేవ జయతే అని ఉంటుంది. సత్యమేవ జయతే అనే దానికి మీరు న్యాయం చేయలేకపోతే మార్చేయండి మీ లోగోలు, మార్చేయండి మీ అంబలములు. ఏపీ పోలీస్ నేరమేవ జయతే, విధ్వంసమేవ జయతే, అరాచకమేవ జయతే అని పెట్టేసుకోండి. దానికే జై జై కొట్టండి. కానీ సత్యమేవ జయతే అనే ఒక టోపీ పెట్టుకుని సత్యాన్ని సమాధి చేయకండి. ఆ సత్యం మిమ్మల్ని వెంటాడుతుంది, తరిమి తరిమి కొడుతుంది అనమాట. సత్యానికి ఎప్పుడూ చావు లేదు. ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు టీడీపీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కేసులు వివరాలు ఇవ్వడానికి ఇంత టైం తీసుకుంటున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అట్లీస్ట్ హైకోర్టు అక్షంతలు వేసిన తర్వాత అయినా ఈసీ రెడ్ అలర్ట్ ప్రకటించబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఆలోపైన అభ్యర్థులకు సంబంధించిన కేసులు వివరాలు ఇస్తారని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.